పరశురామ పరబ్రహ్మణే నమః. నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క స్వాగత సుమాంజలు. ఈరోజు నేను అష్టోత్తర సహస్రం అనగా 1008వ ఎపిసోడ్ పరశురాముని యొక్క వైశిష్ట్యంతో ముగిద్దామని అనుకున్నాను. ఇంతవరకు నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించి నా జీవిత లక్ష్యమైనటువంటి 1008 ఎపిసోడ్స్ 5 భాషల్లో పూర్తి చేయడానికి సహకరించినటువంటి, ప్రోత్సహించినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులు, అలాగే అనేక రకాలైనటువంటి మాధ్యమాలు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిట్ట చివరి ఎపిసోడ్ని ప్రారంభించే ముందు ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురాముని గురించి, పరశురామ వైభవాన్ని ఒకసారి, పరశురామ తత్వం అని మరొకసారి కూడా 2 ఎపిసోడ్లు చేశాను. చిట్ట చివరిగా అదే పరశురాముడితోనే పూర్తి చేయాలన్న సంకల్పంతో పరశురాముని యొక్క వైశిష్ట్యం గురించి తెలియజేస్తూ ఆయనకు సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు, స్తుతులు, ఆయన యొక్క గాయత్రి మంత్రం, అలాగే ఆయనకు సంబంధించిన హోమం, చివరిగా ఆయనకు సంబంధించిన చాలీసా కూడా ఉందని మీ ముందుకు తెలియజేయాలనే ఉద్దేశంతో పరశురాముని యొక్క వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. హైహవ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు భార్గవరామునికి సమకాలీనుడై కాలపు కాలంలో అత్యంత పరాక్రమవంతుడు మరియు అజేయుడైనటువంటి రాజు. ఒక మధ్యాహ్నం సూర్యుడు వేడిగా మరియు తీవ్రంగా ఉన్నప్పుడు అలసిపోయి మరియు ఆకలితో ఉన్నటువంటి తన భారీ సైన్యంతో ఒకసారి జమదగ్ని యొక్క ఆశ్రమానికి వచ్చి ఆగిపోయాడు. సైన్యానికేమో ముందుకు వెళ్ళడానికి బలం లేదు, అలాగే విశ్రాంతి తీసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. ఆశ్రమంలో ఆ సమయానికి ఆహారం ఉంటుందో ఉండదో రాజుకు తెలియదు. కానీ ఆ మహర్షి సైనికులు దూడతో మాత్రమే తిరిగి వచ్చారు. వారికి అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందించారు ఆ మహర్షి కామధేను యొక్క సహాయంతో. ఇది చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన యొక్క ఆశ్రమంలో స్వర్లోక కామధేనువు ఉన్నదని, ఆశ్రమంలో ఉండే తన వారందరి యొక్క అవసరాలను అది తీరుస్తుందని తెలుసుకున్నాడు. రాజు అటువంటి కామధేనువుని తన రాజ్యానికి తీసుకువెళ్ళాలని కోరుకున్నాడు. కానీ జమదగ్ని మొదట్లో సున్నితంగా తిరస్కరించాడు. తరువాత రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు, కానీ మనస్కరించలేదు. ఎలాగైనా సరే బలవంతంగా అవసరమైతే ఆ దివ్య కామధేనువు తీసుకురావడానికి తన మంత్రివర్యులను పంపించాడు. చివరగా వాళ్ళందరూ బలాన్ని ఉపయోగించారు. అయితే మహర్షి మరియు కామధేనువు ఇరువురు చివరి వరకు ప్రతిఘటించారు, కానీ హింసించబడ్డారు. జమదగ్ని మహర్షి దాదాపు చంపబడగా కామధేనువు స్వర్గానికి వెళ్ళింది. అయితే సైనికులు మాత్రం దూడతో మాత్రమే తిరిగి వచ్చారు. ఇది వృథాశ్రమ. ఎందుకంటే తల్లు లేకుండా దూడ ఏమైనప్పటికీ ప్రయోజనం లేదు. ఇంతలో ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు రేణుకాదేవి అంటే జమదగ్ని యొక్క సతీమణి తన భర్త రక్తపు మడుగులో చనిపోయేసరికి ఆ స్థితిలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొంత సమయానికి మరలా స్పృహలోకి వచ్చి ఆమె భార్గవరాముని గురించి విచారిస్తూ ఎడతెగకుండా ఏడ్చింది. అప్పుడే పరశురాముడు
హోమము మరియు పూజ కొరకు సమితలు పూలు తీసుకురావడానికి అడవికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే తన తల్లి రేణుకాదేవి ఛాతి మీద 21 సార్లు కొట్టడాన్ని అతను చూశాడు. అంతటా జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని ఎలాగైనా కార్తవీర్యార్జుని చంపడమే కాకుండా క్షత్రియుడైపు కూడా దాడి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ఈ క్షత్రియ వంశాన్ని 21 సార్లు వధించి వారందరిని నామరూపులు లేకుండా చేశాడు. కొంతకాలంగా క్షత్రియులు బ్రాహ్మణులను మరియు ఋషులను అనేక విషయాల్లో వేధిస్తుండేవారు. ఎందుకంటే బ్రాహ్మణులు తమ జ్ఞానం వలన పైచేయి సాధిస్తున్నారనేటువంటి ద్వేషంతో, అలాగే వారిలో ఉండేటువంటి ఆత్మన్యూనతాభావంతో ఇలా వేధించడం సర్వసాధారణముగా ఒక కారణమైంది. ఆ సమయంలో సతీ సహగమనం యొక్క పాత ఆచారాన్ని అమలు చేయడంలో రేణుకాదేవి తన చనిపోయిన భర్తతో పాటు అగ్నిలో ప్రవేశించాలని నిర్ణయించుకుంది. అయితే జమదగ్ని జీవితం మరలా ఒకసారి పునరుజ్జీవితంలో అవుతుంది అని ఆకాశవాణి ఆమె ప్రయత్నాన్ని విరమింపజేసింది. అయితే భృగు మహర్షి హుటాహుటిని అక్కడికి వచ్చి జమదగ్ని మరణ వార్త తెలుసుకొని అతని దేహాన్ని చూసి, ఈ మహర్షి తన జీవితమంతా వేదానుసారంగా గడిపి యజ్ఞ యాగాదులు మరియు తపస్సులతో సహా అన్ని పుణ్యకర్మలు చేస్తే అతని కుమారుడు మరణశయను చేస్తే ఈ స్థితి వచ్చిందా అని తన తపశ్శక్తితో అతన్ని పునరుజ్జీవింపజేస్తే ఆ జమదగ్ని మహర్షి మరణశయ్య నుండి లేచి నిలబడాలని చెప్పాడు. భృగు మహర్షి యొక్క తపోమహిమ కారణంగా జమదగ్ని పునరుజ్జీవనం పొందాడు. ఆ సమయంలో పరశురామునికి పరమేశ్వరానుగ్రహం అవసరమైంది. సాక్షాత్తు పరమేశ్వరానుగ్రహం పొందిన పరశురాముడు అగస్త్య మహర్షి వద్దకు వెళ్ళి ఉపదేశం ఎందుకు పొందవలసి వచ్చిందని మునులు ప్రశ్నించారట. అంతటా సూత మహర్షి ఇలా వివరించాడు. పరశురాముడు పరమేశ్వరునికి శిష్యుడై పాశుపతాది దివ్యాస్త్రములను, వాసుదేవ మంత్రమును, త్రిలోక విజయము అనబడు శ్రీకృష్ణ కవచమును ఉపదేశం పొందాడు. పుష్కర తీర్థమున తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ సమీపంలో ఒక జింకల జంట నీరు త్రాగి అలా విశ్రమిస్తున్నాయి. వాటిని చంపడానికి ఒక వేటగాడు వచ్చాడు. కానీ పరశురాముని చూసి భయపడి ఒక పొదమాటను దాగున్నాడు. వాటిలో మగ జింక పూర్వజన్మలో తాను విప్రబాలకుడని, పరశురాముని దర్శన భాగ్యం వలన తనకి పూర్వజన్మ వృత్తాంతము జ్ఞానము అవగతమయ్యిందని చెప్పింది. ఈ 2 జింకల మధ్య జరిగిన సంభాషణను విన్నాడు ఆయన కూడా. పరశురాముడు గొప్ప తపస్వి. ఈశ్వరుడి నుండి కవచం ఉపదేశం పొంది సుమారు 100 సంవత్సరాలు జపించిన ఆ మంత్రం మాత్రం సిద్ధింపలేదు. దైవమునకు భక్తి ప్రధానం. శివుడు, నారదుడు, శుకుడు, అంబరీషుడు, బలి చక్రవర్తి, విభీషణుడు, ప్రహ్లాదుడు పరమోత్కృష్టులైనటువంటి విష్ణు భక్తులు. వశిష్ఠాది మహామునులు, అష్టమనువులు పరశురాముడు మధ్యతరగతికి చెందినవారు. పరశురాముడు అగస్త్యాశ్రమానికి పోయాడు. అక్కడ మహర్షి ద్వారా శ్రీకృష్ణామృత స్తోత్రాన్ని ఉపదేశం పొందిన ఎడల అతనికి మంత్రము సిద్ధించునని తెలుపబడింది. ఈ సంభాషణను విన్నటువంటి పరశురాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆ 2 జింకలు కూడా వెళ్ళాయి. అగస్త్యునికి నమస్కరించి పరశురాముడు ఆయన నుండి శ్రీకృష్ణ స్తోత్ర కదంబాన్ని విని మంత్రసిద్ధిని కూడా పొంది తన ఆశ్రమానికి తిరిగి వచ్చి తన శపథమైనటువంటి కార్తవీర్యార్జును నిర్జించుటను నెరవేర్చుకున్నాడు. అలాగే హరిణముల జంట కూడా ఉపదేశవాక్యములను విని దివ్య శరీరములను పొంది వైకుంఠానికి వెళ్ళిపోయాయి. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి 21 మార్లు దండయాత్ర చేసి క్షత్రియ వంశాలను నాశనం చేశాడు.
పంచకం, శమంతక పంచకం అనేటువంటి 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పించాడు. దశరథుని వంటి కొంతమంది రాజులు గోవుల మందలో దాగుకొని తప్పుకున్నారు. ఆ తరువాత పరశురాముడు ఈ భూమినంతటిని కూడా కశ్యప ప్రజాపతికి దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అటువంటి పరాక్రమవంతుడే ఈ పరశురాముడు. హరినారాయణ దీక్షితనాయన తన యొక్క మహాకావ్యమైనటువంటి భీష్మ చరిత్రలో పరశురాముడి గురించి ఇలా వివరించాడు. పరశురాముడు ఒక పురుష పాత్రను పోషించాడు. పరశురాముడు బ్రహ్మక్షత్రియుడు. అతని తల్లి అయోధ్యను పాలించిన సుక్షత్రియ వంశానికి చెందినది. దీనికి పరశురాముడు కూడా చెందినవాడు. తరువాత జీవితంలో అతను హింసను విడచి సన్యాసం స్వీకరించాడు. మరియు ప్రధానంగా మహేంద్ర పర్వతాలలో తపస్సు చేసుకున్నాడు. వర్తమాన పురాణంలో పరశురాముని యొక్క హింసాత్మక స్వభావం గల వ్యక్తిగా చిత్రీకరించాడు. అతను స్వయంగా మాస్టర్ ఆర్చర్, అంటే శ్రేష్టమైన విలుకాడు. అలాగే విలువిద్యలో నిపుణుడైనటువంటి ఆచార్యుడు కూడా. పరశురాముడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేసిన తరువాత గండ్రగొడ్డలిని అందుకున్నాడు. అతని నుండి యుద్ధ పద్ధతులు మరియు యుద్ధ నైపుణ్యాలను కూడా నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న తరువాత 21 సార్లు భూలోకంలో ప్రయాణించి ప్రజలను ఎవరినైతే వేధిస్తున్న దుర్మార్గులన్నటువంటి క్షత్రియ వంశాన్ని నిర్మూలించాడు. ప్రాచీన కాలంలో వారి రాజసంపద, అధికార దురహంకారం మరియు ప్రజల విధేయత కారణంగా దుర్మార్గులుగా మారినటువంటి అనేక మంది రాజులు మన దేశాన్ని పరిపాలించారు. నైతిక మరియు సాంఘిక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలనుకునే వారి ధర్మబద్ధమైన, మతపరమైన మరియు పాండిత్య జీవితానికి తీవ్రమైన ముప్పు వాటిల్లింది. ఆ సమయంలోనే భగవంతుని అవతారమైనటువంటి పరశురాముడు భూమిపై ఆవిర్భవించాడు. అట్టి పరశురామునిచే భూమిపై అన్యాయం తొలగించబడి న్యాయం స్థాపించబడినది. అలాగే తాను గండ్రగొడ్డలని ఎత్తుకొని 21 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి అడవిలో చెట్లను నరికినట్లుగా దుష్ట క్షత్రియ రాజులను చంపి తద్వారా ప్రజలకు సాంత్వన కలిగించాడంటే చూడండి. దేశం మరలా శాంతి మరియు శ్రేయస్సుతో ప్రకాశించసాగింది. పైగా అది కొత్త ప్రపంచం సృష్టించబడినట్లుగా అనిపించింది. సత్యయుగంలో తిరిగి భారతదేశం యొక్క పశ్చిమ తీరానికి అల్లకల్లోలమైనటువంటి అలలు మరియు తుఫానులు ముప్పు వాటిల్లాయి. ఇది మొత్తం ప్రాంతాన్ని సముద్రంలో ముంచెత్తుతుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైనటువంటి పరశురాముడు జోక్యం చేసుకుని సముద్రాలతో యుద్ధం చేసి తన పరశును ఉపయోగించి భూమిని తిరిగి పొందాడు. భూమి ఉప్పుతో నిండి ఉండటం వల్ల అవి బంజరుగా మారిపోయింది. భగవంతుడు పరశురాముడు తన తపస్సుతో పాముల ప్రభువును పిలిచాడు. తమ విషంతో ఉప్పును తటస్థం చేయమని అభ్యర్థించాడు. తద్వారా భూమి సారవంతమైంది. అప్పటి నుండి కేరళ, కర్ణాటక, గోవా మరియు మహారాష్ట్ర తీర ప్రాంతాలు పరశురామ క్షేత్రం లేదా పరశురాముని యొక్క భూమిగా పిలువబడటం ప్రారంభించింది. క్షత్రియులను వధించిన తరువాత తాను పాప పరిహారార్థం దేశం నలుమూలలా తిరిగి 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోబలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు పరశురాముడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిదైనటువంటి 108వ శివలింగం ఈ చెరువుగట్టు క్షేత్రంలో జడల రామలింగేశ్వరునిగా కొలువుదీరి ఉన్నాడు. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్ష కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వ భాగంపై ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై
ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంత వరకు తాను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని చెప్పాట. ఆ తరువాత పరశురాము కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ సాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని యొక్క ఆత్మలింగము జడల రామలింగేశ్వరాలయానికి దరిదాపుల్లో వేరే గుహలో ఉంటుంది. రామలింగేశ్వరుని ఊర్తో భాగాన పరశురాముడు గండ్రగొడ్డలతో కొట్టిన చోట జడల వంటి నిర్మాణాలు ఇప్పటికీ కనబడుతుంటాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. కొండపైక గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఒక గుహాలయాన్ని నిర్మించాడని, ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు మరియు కార్తీక సోమవారాల్లో కానీ, పౌర్ణమి తిథి కానీ, మహాశివరాత్రి పర్వదినాల్లో రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అటువంటి పరశురాముడు త్రిగుణాత్మకుడు అంటారు. సాత్విక పరశురాముని యొక్క లక్షణం: సాత్వికం శ్వేతవర్ణం చ భస్మత్ దూషిత విగ్రహం అగ్నిహోత్రస్థలాశీనాం నానామునిగణావృతం కంబలాసనమారూఢం స్వర్ణతారకుశాంగులీం శ్వేతవస్త్రదయోపేతం జుహ్వంతం శాంతమానసం. అదే పరశురాముడు రాజసిక పరశురాముడైతే ధ్యాయేచ్చ రాజసం రామో కుంకుమార్ణవ విగ్రహం కిరీటం కుండలినం చ పరశ్వాబ్ధవరాభయం కరైర్దదంతం తరుణం విప్రఛత్రౌఘసంవృతం పీతాంబరం కామరూపం చిరకాల నిరీక్షితం. అదే తామసిక పరశురాముని గురించి అయితే ధ్యాయేకా తామసంక్షత్ర రూఢిరక్తపరాశ్వధం ఆరక్తనేత్రం కర్ణస్థ బ్రహ్మసూత్రయమప్రభం ధనుష్ఠంకార సంఘోషం సంత్రస్తాభువనత్రయం చతుర్బాహుం ముసలినం సంక్రుద్ధ భర్తృసంయుతం. ఇప్పుడు మనకి గాయత్రి మంత్రాలలాగానే పరశురామునికి సంబంధించిన గాయత్రి మంత్రం కూడా ఉంది. ఆ పరశురామ గాయత్రి మంత్రం 2 రకాలుగా ఇలా ఉన్నాయి. ఓం బ్రహ్మక్షేత్రాయ విద్మహే క్షత్రియాంతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ అని ఒకటి. మరొకటి ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీర్యాయ ధీమహి తన్నో పరశురామః ప్రచోదయాత్. అలాగే శ్రీ పరశురామ యొక్క స్తోత్రం ఇలా ఉంటుంది. దేవం నేమిరేమపతిం భాస్వత్కిరీదంచితం కోదండం సంసారకరేణ దదతం వామేన చాస్యేన చ ఆర్తత్రాణపాతం కుతరసమతం కదంచిదంబాసురం స్మృప్రస్ఫురితాననం సురతను రామం సదా శాశ్వతం. అంటే గొడ్డలితో దేవతలచే నమస్కరింపబడినటువంటి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి యుద్ధంలో నిపుణుడు, తన కిరీటం కారణంగా ప్రకాశించేవాడు, కుడి చేతిలో కోదండాన్ని కలిగినవాడు, ఎడమవైపు బాణాలు ధరించున్న ఆ రాముడికి నేను నమస్కరిస్తున్నాను. అణచివేతకు గురైన వారిని సంరక్షించగల చేతి భయంకరమైనటువంటి తెల్లటి గొడ్డలితో ఆయుధాలు కలిగి ఉన్నవాడు, మరియు మంచి నిష్పత్తిలో ఉన్నటువంటి స్వర్గపు శరీరాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పరశురామునికి నమోవాకములు.
మరలా బ్రహ్మక్షత్రవపుర్ధరస్మితముఖో రాజ్యకలానలో బృభ్రాణపరశుంకరేణ తరుణ ప్రద్యోత్నధోత్ప్రభా విద్యుత్పింగళతజటావలయ వనశ్చదయన్వల్కలం జీయదుజ్వలయజ్ఞసూత్ర మహితో రామశ్చిరం భార్గవ. ఆ భార్గవరాముడు బ్రాహ్మణ మరియు క్షత్రియ అంశ కలిగినవాడు, మందస్మిత వదనుడు, రాజవంశం నాశనం చేసిన గొప్ప అగ్ని లాంటివాడు, భయంకరమైనటువంటి గొడ్డలని పట్టుకున్నవాడు, ఉదయించే సూర్యుడిలా ప్రకాశించేవాడు, మిక్కులి విద్యుత్ కాంతి లాంటివాడు, తాళాలు వేసిన తాళాలు, చెట్ల బెరడును ఉపయోగించి తనను తాను ధరించుకున్న వ్యక్తి మరియు యజ్ఞం యొక్క పవిత్ర మంత్రాలు తెలిసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆయనకి నమోవాకములు. అలాగే మనం హనుమాన్ చాలీసా ఇట్లాంటివి వినుంటాం, కానీ పరశురామ చాలీసా కూడా ఉందనేది చాలామంది తెలియదు అనే దాని ఉద్దేశంతో ఏదో మొత్తం చాలీసా అంతా చెప్పడానికి టైం సరిపోదు కనుక కొన్ని మాత్రం చెప్పేస్తాం ముఖ్యమైనవి. శ్రీ గురుచరణ సరోజ ఛవి నిజమన మందిరధారి సుమరి గజానన శారదా గహ్యాశిష త్రిపురారి బుద్ధిహీన జన జానియే అవగుణోం కాబండా వరణం పరశురామశుయశ నిజమతికే అనుసార్ జయ ప్రభు పరశురామ సుఖ సాగర జయ మనీష గుణ జ్ఞాన దివాకర భృగుకుల ముకుటరణధీరా క్షత్రియ తేజముఖ సంసరీర పరశురాముకో చారు చరిత में तत्सकल ज्ञान शरण पड़े को देत प्रभु सदा सुयत्सम्मान भृगुदेव कुलं भानुं सहस्रबाहुर्मद्दनं रेणुकानयनानन्दं परशुं वन्दे विप्रधनम्. అలాగే మనకి చాలా హోమాల గురించి వినుంటాం, కానీ పరశురాముకు సంబంధించినటువంటి హోమం కూడా ఒకటి ఉందట. అంటే అత్యంత శక్తివంతమైనటువంటి భగవానుడు పరశురాముడు దుష్ప్రవర్తన శత్రుబాధలు నశింపజేస్తాడు, ధైర్యాన్ని స్వచ్ఛతను దీర్ఘ ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి పరశురామ హోమం ఒక వ్యక్తి యొక్క కెరీర్ మరియు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చాలా ముఖ్యమైనది. ఒకరిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి మరియు అతని యొక్క జీవిత లక్ష్యంలో శ్రేష్టత సాధించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు మరియు దైవిక అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఈ హోమం ఉపయోగపడుతుంది. పరిహారము శుక్రదోషం మరియు గత జన్మల నుండి భార్య శాపానికి. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. అతను తరచుగా తన భుజంపై గండ్రగొడ్డలితో చిత్రీకరించబడి ఉంటాడు. శాంతిని నిర్ధారించడానికే భూమి నుండి ప్రతికూల శక్తులను తొలగించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పరశురాముడు శివునికి గురువుగా పనిచేసిన గొప్ప పండితుడు అని కూడా చాలామంది నమ్ముతారు. అతనికి ప్రార్థన చేసే ఎవరైనా జీవితంలో పెద్ద మార్పులను పొందగలుగుతారు. పరశురామ హోమం అనేక అడ్డంకులను మరియు అనేక సమస్యలను తొలగించి జీవితంలో అనేక విజయాలు సాధించడానికి మనకు ఎంతో సహాయపడుతుంది. ప్రాచీన గ్రంథాల ప్రకారం 7 పవిత్రమైనటువంటి విశ్వశక్తికి అమరత్వం యొక్క వరం ఇవ్వబడిందట. వారి యొక్క ఋషి వ్యాస భగవానుడు, హనుమంతుడు, విభీషణుడు, మహాబలి, అశ్వత్థామ, కృపాచార్య మరియు స్వయంగా పరశురాముడు. ఈ 7 పవిత్ర శక్తులను అమరత్వంతో స్తుతించే శ్లోకం మీ అందరికీ తెలిసి ఉంటుంది.
అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. భగవానుడు పరశురామ ఋషి జమదగ్ని ఋషి మరియు రేణుకాదేవికి జన్మించాడు. దీనిని కాకిదేవుడు అంటారు. అతను ఇప్పటికీ ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతాల్లో నివసిస్తున్నట్లుగా నమ్ముతారు. అతను బ్రాహ్మణుడిగా యోధుడిగా జన్మించాడు. కానీ అతని అంతర్నిర్మితమైనటువంటి నైపుణ్యాలు క్షత్రియులుగా ప్రతిబింబిస్తాయి. అతను హింసాత్మకంగా దూకుడుగా ఎదుర్కొనేటువంటి వ్యక్తిగా వర్ణించబడ్డాడు. కానీ దానికి రివర్స్లో అతను ప్రశాంతంగా, సౌమ్యంగా, జాగ్రత్తగా మరియు సహించదగినవాడుగా కనపడతాడు. గొడ్డలిని శివుడు బహుమతిగా ఇచ్చాడు. విద్యుదాభి అనే ఆయుధం అంటే గొడ్డలితో ఉన్న రాముడు మరియు గొడ్డల్ని ఎలా ఉపయోగించాలో కూడా అతనికి నేర్పించాడట. ఇక మూలమంత్రాన్ని జపించడం వలన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఏమి? పరశురామ యొక్క మూలమంత్రం స్థానికుల జీవితాలను మరింతగా సుసంపన్నమైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది. పరశురాముని యొక్క జననం చాలా శుభప్రదంగా చెప్పబడింది. చాలామంది కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడు గొప్ప శ్రేయస్సును పొందాలని, విజయము, ఆనందం మరియు జీవితంలో ఆనందంతో ఉండటానికి, ఆశీర్వాదాలు పొందడానికి ఉపయుక్తమైనది. విద్యతో ఆశీర్వదింపబడినవాడు జ్ఞానవంతుడు, జ్ఞానంతో అక్షరాస్యుడవుతాడు. ధైర్యం చెప్పండి, స్వీయ ప్రోత్సాహాన్ని పెంచుకోండి అని చెప్పబడుతుంది ఈ మూలమంత్రం యొక్క రహస్యం. అభ్యాస ఇబ్బందులను అధిగమించడానికి సానుకూల శక్తిని కూడా అందిస్తుంది. పదాలు, పదబంధాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ధ్వని స్వరాలు, ధ్వని రుగ్మతలను నయం చేస్తుంది. మనస్సు మరియు హృదయం యొక్క స్వచ్ఛతను ఇస్తుంది. మనస్సు మరియు శరీరం యొక్క విభిన్న నమూనాలను సమతుల్యం చేస్తుందట. జీవితంలో మానసిక, శారీరక అసమతుల్యతలను తొలగిస్తుంది. శాంతి మరియు సామరస్యాన్ని పొందిస్తుంది. ఆలోచన నాణ్యతను మెరుగుపరుస్తుంది. అధిక వ్యూహాలతో అభ్యాస పద్ధతులను మనకి అందిస్తుంది. అసమర్థతలను పరిష్కరిస్తుంది. మంచి అలవాట్లను అలవర్చుకునేటట్టు చేస్తుంది. జీవితంలో పవిత్రమైనటువంటి పద్ధతులను నేర్చుకోవచ్చు. విధేయత, సరైన మనస్సు మరియు ధైర్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కొత్త వెంచర్ల కోసం సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి. వృత్తిపరమైన జీవితాన్ని మెరుగుపరుచుకోండి. సంపద, ఆదాయం మరియు వ్యాపార లాభాలను పొందొచ్చు. పేదరికాన్ని తొలగించడం, శత్రునాశనం చేయబడుతుంది. భూమి ఆస్తులను పొందడం, అమరత్వ శక్తిని పొందడం జరుగుతుంది. లాభదాయకమైన బాండ్లను రిడీమ్ చేయొచ్చు. బంగారు ఆస్తులను కొనుగోలు చేయొచ్చు. స్వీయ సాక్షాత్కార శక్తిని పొందొచ్చు. అటాచ్మెంట్ యొక్క భౌతిక ప్రపంచం నుండి ఉపశమనం పొందొచ్చు. మోక్ష మార్గాన్ని సులభంగా పొందటానికి మార్గము. అలాగే పరశురామావతారం కోసం ఉండేటువంటి మూలమంత్రం ఏంది? ఓం రాం రాం ఓం రాం రాం ఓం పార్శ్వహస్తాయ నమః. అసలు పరశురామ హోమం ఎందుకు చేయాలి? పరశురామ హోమం సంభావ్య బెదిరింపులు మరియు ప్రమాదాల నుండి రక్షణ పొందటానికి, దుష్టశక్తులు మరియు శత్రువులను నాశనం చేసే పద్ధతులను అందిస్తుంది. విద్యార్థులైతే తమ అభ్యాస నైపుణ్యాలను ప్రభావవంతమైనటువంటి పద్ధతిలో మెరుగుపరచడానికి హోమం అనువైనది. ఇంకా కెరీర్ కానీ మరియు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, కర్మ సమస్యలు మరియు దోషాల నుండి మనశ్శాంతిని పొందడానికి సాధ్యపడుతుంది. తమ పాపాలు మరియు అడ్డంకులను తొలగించుకోవాలనుకునే వ్యక్తులు అన్ని రకాల ప్రయత్నాల్లో విజయం సాధించడానికి ఈ హోమాన్ని ఎంచుకోవచ్చును. అటువంటి పరశురామ హోమం యొక్క ప్రయోజనాలు ఏంటంటే, పరశురామ హోమం ఒక జాతకంలో గ్రహాల యొక్క దుష్ట ప్రభావాలను తగ్గించడానికి సాధ్యమయ్యే మార్గాలను సుగమం చేస్తుంది. ఇది ఖచ్చితమైనటువంటి అవసరాలను తీర్చడం ద్వారా
మన జీవితంలో అన్ని రంగాలలో పురోగతి స్థాయిలను చూసేందుకు మార్గాలను సూచిస్తుంది. జీవిత చక్రం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందడానికి ఈ హోమం చేయటం వలన విష్ణువు నుండి ఆశీర్వాదమును పొందవచ్చు, అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. అదనంగా ఈ హోమము ప్రత్యర్థులతో పోరాడినప్పుడు విజయం సాధించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు పరశురామునికి స్తుతి. కులాంచలాయస్య మహిం ద్విజేభ్యః ప్రయచ్చత సోమదృశత్వమాపురీ బభూవురుత్సర్గజలం సముద్రాః సరైణుకేయః శ్రియమాతనీతు. పరశురామునికి పరమేశ్వరుని సేవించుటే మహాప్రీతి అనే భావముతో ఒక పద్యం ఇలా ఉంది. పరమేశుండు సమస్తలోకపతి విశ్వశ్రేయముల్గూర్చు శంకరుడే ధ్యేయము దేవదేవడనుచున్ గౌరీ విబిన్గుల్పుటే తరుణోపాయమటంచు భార్గవుడు సోత్సాహంబుగా జేయు నాదరమప్పంగద తద్విధానమలరున్ తద్యంబు తత్ప్రీతినా. అలాగే మనం పరశురామ ప్రీతి అంటుంటాం. అంటే ఇళ్ళు తగలబడ్డాయనుకోండి ఎక్కడైనా పరశురామ ప్రీతి అంటారు. ఇది పరశురాముడే కాదు, మన పురాణాల్లో ఇతిహాసాల్లో చూస్తే మనకి లంక ఒకటి, ఖాండవ దహనం ఒకటి, లక్కాగృహంబు, అలాగే జనమేజయ చేసినటువంటి సర్పయాగం, ఇలాంటివి చాలా వస్తాయి. వీటన్నిటికి కూర్చుకొని పరశురామ ప్రీతితో ఒక పద్యం రాయబడింది. ఎలా చూడండి. భూరి లంకాపురిన్ భూతిపాలుగా చేసి హనుమంతుడు నరించన సమరరీతి కాండవ దహనముత్కంఠ తన్వెలయించి కృష్ణార్జునులు మహిన్ కీర్తిగనిరి లక్కాగృహంబు సౌలభ్యంభుగాదని యజ్ఞుకాహుతి చేసన నిలజుండు విషసర్పముల నెల్ల విభ్రాంతి వడజేయు జనమేజయుడు చేసే సర్పయాగం అరసి చూడంగ కళ్యాణకరములగుచు బహువిధంబుల సత్కీర్తి వడసి చెలగే ధైర్య సాహసములకు సంధానమగుచు కనుమ పరశురామ ప్రీతి కార్యములను. చిట్ట చివరిగా పరశురామ ద్వాదశి. పరశురామ జయంతి నాడు ఉపవసించి పరశురాముని షోడశోపచారములతో పూజించి ఈ శ్లోకం జమదగ్నిసుత వీర క్షత్రియాంతక ప్రభో గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర అని చెప్పి ఆయన్ని నమస్కరించిన తర్వాత ఆయన అనుగ్రహం పొందాలి. వైశాఖ శుక్ల ద్వాదశి రోజున పరశురామ ద్వాదశి అనే ఉత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఆ రోజు విష్ణు పూజ చేసిన వారికి దివ్య యజ్ఞాలు చేసిన సత్ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఉత్తర భారతదేశంలో మథుర, వారణాసి నగరాల్లో విశేషంగా చేస్తారు. అస్సాంలో కామాక్షిదేవి గుడి ఉంది, అదే జమదగ్ని ఆశ్రమంగా కూడా చెప్తారు. ఆ ప్రాంతంలోనే పరశురామాలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నట్టు చెప్తారు. ఈ రోజున పరశురామునికి అర్ఘ్యం ఇస్తే శత్రునాశనం అవుతుంది అంటారు. రత్నగిరిలో పరశురామాలయం ఉంది, అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు పరశురామునికి అర్ఘ్యం ఇస్తే శత్రునాశనం అవుతుందని చెప్తారు. అట్టి పరశురామునికి శతకోటి వందనాలు తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.